హలో అండి, నేను డాక్టర్ సుష్రుత. ఈరోజు టాపిక్లో మనము 10 ఐవీఎఫ్ మిత్స్ అంటే ఐవీఎఫ్ ఎవరికి చేయించాలి, ఎవరికి చేయించుకోకూడదు, వీళ్ళే చేయించుకోవాలన్నా వేరే వాళ్ళు చేయించుకోకూడదా అనే డౌట్స్ కోసం చూద్దాం. సో 10 ఐవీఎఫ్ మిత్స్. సో ఐవీఎఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు. సో ఐవీఎఫ్ అనేది ఒక్క ఆడవాళ్ళకి అనేది కాదు. సో మగవాళ్ళల్లో కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే మగవాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా, వాళ్ళల్లో కౌంట్లో కొంచెం మొటిలిటీ తక్కువ ఉన్నా, అది ఫీమేల్ పార్ట్నర్ నార్మల్గా ఉండి కూడా, అంటే ఆడవాళ్ళలో ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినా మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఐవీఎఫ్ ఇద్దరికి కపుల్కి చేయొచ్చు. ఐవీఎఫ్ అనేది కపుల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళిద్దరికి సంబంధించినది అనమాట. ఒక ఆడవాళ్ళకే ఒక మగవాళ్ళకే అనేది కాదు అండి. తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్ గ్యారంటీస్ ప్రెగ్నెన్సీస్. ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ గ్యారంటీ అనేది 50 to 60% టు మ్యాక్సిమం 70% వరకు ఉంటుంది. సో సక్సెస్ రేట్ అనేది అదనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎంబ్రియో, 2 ఎంబ్రియోలు, 4 ఎంబ్రియోలు, 6 ఎంబ్రియోలు ఇట్లా సేవ్ చేసి పెడతా ఉంటాం అనమాట మేము. సో మామూలుగా ఏంటంటే 2 ఎంబ్రియోస్ అట్లా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, అంటే 2 బేబీస్ని మనం పెట్టినప్పుడు 50 to 60% వరకు సక్సెస్ రేట్ వస్తుంది అని మేము చెప్తూ ఉంటాం. ఇంకోటి వచ్చేసి ఐవీఎఫ్ ఈజ్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. ఇది ఒక మిత్, అట్లేం లేదండి. మనము 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాక సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఐవీఎఫ్ 2 ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే, ఒక ఎంబ్రియో కాకపోయినా ఇంకో ఎంబ్రియోతో ప్రెగ్నెన్సీస్ వస్తాయి కదా అన్న కన్ఫర్మేషన్తో మనము 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఖచ్చితంగా మల్టిపుల్ ప్రెగ్నెన్సీసే, అంటే 2-3 పిల్లలే పుడతారు, 2-3 పిల్లలే పుడతారు అనేది ఏమీ లేదండి. ఒకరు కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. నెక్స్ట్ ఐవీఎఫ్ బేబీస్ హ్యావ్ హయ్యర్ రిస్క్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ అని అంటారు. యాక్చువల్గా ఐవీఎఫ్ చేసినప్పుడు మనకి ఎంబ్రియోస్లో నుంచి వీళ్ళలో బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది మనం అట్లా చెప్పడానికి లేదనమాట. సో అది ఫామ్ అయ్యాక డెవలప్ అయ్యేటప్పుడు డెవలప్మెంటల్ అనామలీస్ తర్వాత వచ్చి, అంటే 5 weeks తర్వాత బేబీస్ డెవలప్ అయ్యేది ఉంటుందన్నమాట. 5 weeks వరకు అతుక్కునే దాంట్లోనే ఉంటుంది. 5 weeks తర్వాత, అంటే 5 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనలో ఉన్న పోషకాలు తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా, మన గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, దాని నుంచి ఈ బేబీస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, మన ఏజ్ బట్టి, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏజ్ బట్టి పిల్లల్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది ఆ తర్వాత డెవలప్మెంట్ తర్వాతనే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా బేబీస్ పుట్టే, అంటే అనామలీ బేబీసే, సరిగ్గా పుట్టని వాళ్ళే ఉంటారు అనేది ఏమీ లేదు. నార్మల్గా పుట్టి ఐవీఎఫ్ బేబీస్ చాలా మంది కూడా మనం చూస్తాం. ఇంకోటి ఏంటి అంటే ఐవీఎఫ్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ లేదండి. ఇన్ఫర్టిలిటీకి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ట్యాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్తో పాటు మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా యూట్రస్లో గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకొని నార్మల్గా ప్రెగ్నెన్సీస్కి ట్రై చేసినప్పుడు కూడా మనం నార్మల్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయన్నమాట. ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ అంటే మీకు పిల్లలు పుట్టరు అని ఎవరైనా తేల్చి చెప్తే ఖచ్చితంగా ఐవీఎఫ్కి పోవాలా అనేది ఏమీ లేదు. ఐవీఎఫ్ ఎవరికి చెప్తాము అని అంటే, వాళ్ళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి అప్పటికి కూడా ప్రెగ్నెన్సీలు రావడం లేదు అంటే ఫస్ట్ వాళ్ళని చూసుకుంటాం, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే వైఫ్కి హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే వాళ్ళని మనం సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అవుతాం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే హస్బెండ్కి వైఫ్కి కారణాలు ఏమీ లేవు, అంతా నార్మల్గానే ఉంది, కానీ లోపల కొంతమంది సర్జరీస్ చేయించుకొని ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అని క్లారిఫై చేసుకుంటారు, కానీ అది కూడా నార్మల్గానే ఉంది, అయినా ప్రెగ్నెన్సీస్ రావడం లేదు అని అంటే వాళ్ళు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కిందకి వస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ మనం ఒక హెల్ప్ చేసి ప్రెగ్నెన్సీని తీసుకురావడానికి హెల్ప్ చేస్తామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఐవీఎఫ్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. నో, ఐవీఎఫ్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఐవీఎఫ్లో ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఎట్లా పోతామో, తర్వాత ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తామో ఐయుఐతో కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్కి చెప్తామన్నమాట. ఇంకొకటి ఓన్లీ యంగ్ కపుల్స్ ఆర్ బెనిఫిట్ ఫ్రమ్ ఐవీఎఫ్ అలా ఏమీ లేదు. చాలా వరకు అంటే 40 years 42 years వరకు కొంతమందికి లేట్ మ్యారేజెస్ ఉంటాయి, కొంతమందికి ఐవీఎఫ్ అంటే భయం అని చాలా వరకు ట్రీట్మెంట్ ఇప్పించుకోరు.
సో వాళ్ళలో కొంతమంది 40 ఇయర్స్ 42 ఇయర్స్కి వస్తారనమాట. సో 45 వరకు అంటే ఆడవాళ్ళలో నెలసరి ఆగిపోయినంత వరకు ట్రై చేయొచ్చు. ఆగిపోయిన తర్వాత మాత్రం వద్దని అంటాం, ఎందుకంటే వాళ్ళకి ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి అంటే మగవాళ్ళల్లో 50 ఏండ్ల వరకు అయితే స్పర్మ్స్ క్వాలిటీ అనేది బాగుంటాయి. 50 ఇయర్స్ దాటాక కొంచెం స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి మేము వద్దని చెప్తామన్నమాట. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకొని పోతే మాత్రం పెద్దవాళ్ళలో అంటే 40 ఇయర్స్ వాళ్ళకి 42 ఇయర్స్ వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్టైల్ కపుల్స్. ఇంతకు ముందు చెప్పినట్టే ఖచ్చితంగా వాళ్ళకే అని పోవాలని ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ ఈజ్ అన్అఫోర్డబుల్ ఫర్ మోస్ట్ పీపుల్. అంటే ఐవీఎఫ్ అనేది పెట్టుకోలేమో, చాలా ఖర్చు అవుతుందేమో, చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో, ఎంతెంతనో ఖర్చు అవుతుంది అని అనుకుంటారు. లేదండి, ఇప్పుడు మన ఇండియాలో కూడా ఐవీఎఫ్కి చాలా అఫోర్డబుల్ ఛార్జెస్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ కాసెస్ ఇన్ఫర్టిలిటీ. ఎస్, స్ట్రెస్ వల్ల అయితే మాత్రం చాలా వరకు ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. అంటే మన జాబ్ వల్ల, తర్వాత ఇంట్లో స్ట్రెస్, ఇంకా ఫ్యామిలీ లైఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల, సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల, తర్వాత మనీ సరిగ్గా లేకపోయినా, ఇట్లా మనం చాలా విధంగా ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ స్ట్రెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే పొల్యూషన్ అంటే మనం పనిచేసే చోట ఎక్కువ పొల్యూషన్ ఉన్నా కానీ, సౌండ్ పొల్యూషన్ అయినా కానీ, తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉన్నా కానీ, తర్వాత రేడియేషన్ పొల్యూషన్ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ ఎట్లా మగవాళ్ళలో తగ్గిపోతుందో ఆడవాళ్ళల్లో కూడా కౌంట్ అనేది తగ్గిపోతుంది, ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. ఇంకా కొంతమందికి క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మెడికల్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. సో ఇవి మనలో అంటే పిల్లలు పుట్టని వాళ్ళలో ఏ స్ట్రెస్ ఉంది అని తెలుసుకోవడానికి కన్సల్ట్ అయితే మాత్రం చాలా వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.